హరి ఓం అందరికీ. ఈరోజు చాలా ముఖ్యమైన విషయంతో మీ ముందుకు వచ్చాను. దయచేసి అందరు తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని శ్రద్ధగా వినండి. నిజానికి అసలు సిసలైన స్లో పాయిజన్ ఏంటి అంటే పోల్చడం, పోలిక చేయడం. ఇది నిజానికి స్లో పాయిజన్ లాంటిది. మనం తెలుసో తెలియకో పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఇతరులతో, అది మన ఇంట్లో ఉన్న పిల్లలతో కావచ్చు లేదా బయట పిల్లలతో కావచ్చు, పోల్చుతూ పెంచుతూ ఉంటాం. అది మనం సరదాగా అన్నప్పటికీ ఆ పసి హృదయాల మీద పెను ప్రభావం చూపుతుంది. కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ కూడా దయచేసి ఎవరితో దేనితో పోల్చకండి. ఏ వస్తువు ఇంకో వస్తువులాగా, ఏ మనిషి ఇంకొక మనిషిలాగా ఉండడు, ఆలోచించడు. ఒకేలా ఇద్దరు ఉన్నప్పుడు భగవంతుడు ఇద్దరిని ఎందుకు సృష్టిస్తాడు చెప్పండి? ఒకరిని సృష్టిస్తే సరిపోతుంది కదా. మామిడి పండు అద్భుతంగా ఉంటుందని మనం తింటాం, అంత మాత్రం చేత యాపిల్ బాలేదని కాదు కదండి. మామిడి పండు రుచి మామిడి పండుదే, యాపిల్ రుచి యాపిల్దే. అదేవిధంగా ప్రతి మనిషిలోనూ, ప్రతి పిల్లాడిలోనూ ఏదో ఒక టాలెంట్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని తల్లిదండ్రులుగా మనమే గుర్తించకపోతే సమాజం ఎలా గుర్తిస్తుంది చెప్పండి? సచిన్ తెండూల్కర్ను వాళ్ళ నాన్నగారు ఈ పనికిమాలిన ఆటలు ఏంట్రా, చదువు మీద దృష్టి పెట్టు అని చెప్పి ఉంటే ఈ రోజున ప్రపంచం గర్వించదగ్గ ఒక క్రీడాకారుడిని ఈ లోకం మిస్ అయ్యేది. కాబట్టి దయచేసి ఎవరిని ఎప్పుడు నిరుత్సాహపరచకండి, ఇంకొకరితో పోల్చకండి. మన చేతికున్న 5 వేళ్లే ఒకేలా లేనప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలందరూ ఒకేలా ఉండాలని కోరుకోవడం కూడా మూర్ఖత్వమే అనిపించుకుంటుంది. అన్నయ్యని చూసి నేర్చుకో, అక్కని చూసి నేర్చుకో, పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకో, పక్కింటి అమ్మాయిని చూసి నేర్చుకో అని పిల్లలకి చెబితే వాళ్ళని వీళ్ళని చూసి కాపీ కొట్టి వాళ్ళలా ఉంటే ఇక నాలా నేనెప్పుడు ఉంటాను అని ఒక ఆత్మనూన్యత భావంలోకి పిల్లలు వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంది. మన పిల్లలు ఏమీ సాధించకపోయినా పర్లేదు, కానీ మన పిల్లలుగా బ్రతికి ఉండేలా చూసుకుందాం. పిల్లల్ని ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, దయచేసి నిరుత్సాహపరచకండి, ఇంకొకరితో పోల్చకండి ప్లీజ్. ఇదే నా అభ్యర్థన. హరి ఓం.